హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాంపల్లిలోని బచ్చ క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ప్రస్తుత పరిస్థితి మా బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు లైవ్ లో. ఇంకా ప్రస్తుతం రెస్క్యూ కొనసాగుతోంది. ఒక్కసారి ఆ రెస్క్యూ జరుగుతున్న తీరును మనం చూద్దాం. దాదాపు 4 గంటలు దాటిపోయింది. ఇంకా లోపడిన వారికి మా సంబంధించిన ఆచూకత లభ్యం కాలేదు. పెద్ద పెద్ద మనకి ఎస్కలేటర్ సంబంధించినటువంటి క్రేన్స్ ఉంటాయి, ఏవైతే ఉంటాయో ఆ క్రేన్ల సహాయంతో, భారీ క్రేన్ల సహాయంతో వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసం చేసి మనం చూడొచ్చు, అద్దాలన్నీ కూడా ధ్వంసం చేసి లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వారికి సంబంధించి ఎక్కడున్నారో చూసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల మాత్రం దట్టమైన పొగలు అలుముకోవడంతో ఆ పొగల కారణంగా ఆపరేషన్ ఆటంకం కొనసాగుతోంది. చూస్తున్నాం చాలా పెద్ద మొత్తంలో వాటర్తో ఆ మంటల్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం, అంటే మంటలు కంట్రోల్ అయ్యే కానీ పొగలు వస్తున్నాయి. ఆ లోపల కూడా కనీసం ఆ పొగలు రాకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే లోపల చిక్కుకున్నారో వారికి సంబంధించిన ఆచూకీ దొరక్క ఇప్పుడు జనాలైతే, అంటే ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారందరూ కూడా తీవ్రమైన ఆందోళన చెందుతున్న పరిస్థితి, టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక్కడే కూర్చొని మినిట్ టు మినిట్ అప్డేట్ ఆయన సమీక్షిస్తున్నారు. లోపట చిక్కుకున్న వారిని సేవ్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నప్పటికీ ఇంతసేపు అయింది కాబట్టి వారందరూ కూడా మరి ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే చాలా సేపు అయింది, అందులో పొగలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంత ఈజీ అయితే కాదు. చూడొచ్చు ఈ పరిసర ప్రాంతాలు మొత్తం మనకి ఫైర్ ఇంజన్లు కనిపిస్తున్నాయి. 10 ఫైర్ ఇంజన్లు ఇన్సిడెంట్ స్పేస్ కు చేరుకున్నాయి. చేరుకుని ఇక్కడ ఈ పరిస్థితి సమీక్షిస్తున్నారు. మనం చూడొచ్చు అక్కడ స్ట్రెచర్ కూడా సిద్ధంగా ఉంచారు. ఒకవేళ ఎవరైనా రెస్క్యూ చేస్తే వారిని వెంటనే ఇక్కడ నుంచి తీసుకుపోయేందుకు అక్కడ సిబ్బంది 108 సిబ్బందితో ఆ స్ట్రెచర్లు కూడా సిద్ధం చేశారు. ఆక్సిజన్లు పెట్టుకున్నారు. వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అందించి వెంటనే ఇక్కడ నుంచి తరలించేందుకైతే అన్ని ఏర్పాటు చేశారు. ఈ మధ్య కాలంలో అత్యంత దారుణమైనటువంటి సంఘటనగా మనం చూడాల్సి ఉంది. వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, అయినా పరిస్థితుల మార్పులే. చూడొచ్చు నిరంతరాయంగా ఇక్కడ సిబ్బంది శ్రమిస్తున్నారు. అటు ఫైర్, పోలీస్, హైడ్రా ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు నిరంతరాయంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రొక్కేలు తీసుకొచ్చి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఇంతకుముందే మనకి ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న దాని ప్రకారం ఇది ఆల్రెడీ వివాదంలో ఉన్న బిల్డింగ్ గా చెప్తున్నారు. హిందీ ప్రచార సభ పేరుతో ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది. వారి ఆధీనంలో ఉన్న బిల్డింగ్ ను వారు తమ సొంతం చేసుకుని ఇష్టారాజ్యంగా నిబంధనల విరుద్ధంగా ఇక్కడ ఈ షాప్ నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. అందులో సెల్లార్లోనే పెద్ద మొత్తంలో ఈ మన గోడౌన్స్ నిర్వహించిన మూలంగా ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నది. ఈ ప్రమాదం జరిగినట్టుకైతే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వరుస ఘటనలు ఈ హైదరాబాద్ లో జరిగిన ఏ ప్రమాదం చూసినా మనకు దాని లింక్ సెల్లార్లో జరిగిన ప్రమాదాలు ఉంటాయి. అక్రమంగా గోడౌన్లు ఏర్పాటు చేయడం మూలంగా జరుగుతుంది. చూస్తున్నాం ఏ విధంగా లోపల ఇంకా ప్రొక్లైన్ ఏ విధంగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నది. ఆ గోడలు పూర్తి ధ్వంసం చేసి వారిని సేవ్ గా బయటకు తీసుకొచ్చేందుకు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడంతా కూడా అంటే మంటలు అదుపులోకి వచ్చాయి, కానీ లోపల చిక్కుకున్న వారి పరిస్థితి గురించి అంత ఆందోళన. 2 చిన్నారులు సహా వారి అమ్మమ్మ వృద్ధురాలు, ఆ తర్వాత వారిని కాపాడడం కోసమే 2. అయితే లెక్క అంటే కరెక్ట్ గా తెలియట్లేదు లోపల ఎంతమంది ఉన్నారనే విషయంలో స్పష్టత లేదు ఇప్పటికీ కూడా. అటు పోలీసులకు కానీ ఇక్కడ సిబ్బందికి కానీ పూర్తి స్థాయిలో దానికి సంబంధించి స్పష్టత లేదు. ఎందుకంటే లోపల కొంతమంది చిక్కుని ఉంటారంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే 5 మాత్రం అధికారికంగా చెప్తున్నారు, 5 మాత్రం లోపల చిక్కుకున్నారు. ఇంకా మరింత మంది ఉన్నారనే విషయంలో చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. ఆ అట్ట డబ్బాలన్నీ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. అనంతా పెద్ద మొత్తంలో నిల్వ చేశారు. ఇష్టారాజ్యంగా నిల్వ చేసినా కూడా అడిగిన దాఖలు అడిగిన పరిస్థితి లేదు. ఆ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో మంటలు ఇంకా వ్యాపిస్తున్నాయి. ఫర్నిచర్ గోడౌన్ అంటేనే ఖచ్చితంగా అందులో చాలా వరకు ఫైర్ సేఫ్టీ, మామూలుగా ఏ వాణిజ్య కేంద్రంకైనా ఫైర్ సేఫ్టీ అవసరం. అందులో ఇంకా ఫర్నిచర్ అంటే ముఖ్యంగా మంటలు అంటుకోవడానికి ఎక్కువగా వ్యాపించడానికి కారణం అవసరమైనటువంటి ప్రాంతం, అంటే ఎక్కువ వస్తువులు ఉంటాయి. అలాంటప్పుడు ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఎలాంటి జాగ్రత్త తీసుకోవడం మూలంగా మొత్తం నాంపల్లి పరిసరాల్లో ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ తో సహా పోలీసులు కూడా సూచనలు చేశారు. ఇక్కడ ఎగ్జిబిషన్ కు వచ్చే వారంతా కూడా జాగ్రత్తగా అంటే రావద్దు, ఈ వైపుగా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది, ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. సిపి సజ్జనార్ స్వయంగా ఇక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మనం క్లియర్ గా చూస్తున్నాం. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా పరిస్థితి సమీక్షిస్తున్న పరిస్థితి. సార్
రెస్క్యూ సౌత్ కంటిన్యూ అవుతుంది సార్. ఇది ఇంకెంత టైం పడుతుంది సార్ రెస్క్యూ? రెస్క్యూ టైం పడుతుంది, ఎందుకంటే బాగా స్మోక్ ఉండడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. మన ఎన్డీఆర్ఎఫ్ టీము, మన లోకల్ హైడ్రా ప్లస్ మన ఫైర్ ఆఫీసర్స్, జిహెచ్ఎంసీ, పోలీసు అందరూ కూడా మా వంతు కృషి చేస్తున్నాం. ఎంతమంది ఉండొచ్చు సార్ లోపల? అంటే లోకల్ 4 to 5 మెంబర్స్ అంటున్నారు. 2 చిన్న పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. సో అది ఇంకా ఎవరు కూడా క్లారిటీ లేదు ఎంతమంది లోపల ఉన్నారనేది. కలెక్టర్ గారు 3 ఉన్నారని చెప్పేసి అంటున్నారు. లోపల ముగ్గురు ఉన్నారా 4 ఉన్నారా అనేది అంతా అక్కడ ఉన్న వాళ్ళతో పబ్లిక్ తో వచ్చిన నంబర్ ఇది. మనకు ఎంతమంది ఉన్నారనేది తెలియదు. మరి ఈ లాటెక్స్ అలాగే స్పాంజ్ మెటీరియల్స్ వల్ల ఇబ్బంది అవుతుంది సార్. ఇది ఎంత టైం పడుతుంది సార్? అంటే ఫైర్ ఆగిపోయింది, బట్ ప్రాబ్లమ్ విత్ స్మోక్. ఆ స్మోక్ నుంచి ఎట్లా బయట రావాలనేది ఇప్పుడు అందుకు గ్లాసెస్ అన్ని కూడా బ్రేక్ చేయడం జరుగుతుంది. సార్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనుకోవచ్చు సార్? ప్రాణంతో బయటపడతారు. అదే లెటర్స్ హోప్. మొత్తంగా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా ఆయన పరిస్థితి సమీక్షిస్తున్న మన దృశ్యాలు చూస్తున్నాం. ఏదేమైనా అంటే ఇంకా ప్రస్తుతం అయితే ఆపరేషన్ కొనసాగుతుంది. మొత్తం చూడొచ్చు, ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చు ఎంత ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయో. ఒక భయానక వాతావరణం అని చెప్పాలి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల వారంతా కూడా ఆ దట్టమైన పొగలతో ఆందోళన చెందిన పరిస్థితి. నిజానికి దీని వెనకాలే మొత్తం నివాసాలు ఉన్నటువంటి ప్రాంతం. అంటే మొత్తం ఎక్కువ మనకు జనాలు ఉండేటువంటి ప్రాంతమే కాబట్టి ఆ ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో మెయిన్ సెంటర్ గా ఈ ప్రాంతం ఉంది.